జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే బాధాకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు మనం. ఎట్లా అనంటే బాధాకరమైన అంశం. మన వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ. సుమారు 600 కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి అన్నట. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వము రాత్రి వాళ్ళ నీళ్ళను ఖాళీ చేసేసేయాలా అని చెప్పారు. సుమారు 18 ఎకరాల విస్తీర్ణమైన ఈ భూదాన్ ల్యాండ్ ఇవాళ నేచర్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే కంప్లీట్గా ఒక ఎవిక్షన్ డ్రైవ్ జరుగుతున్నది. వీళ్ళని అక్కడి నుంచి జరిపేస్తున్నారు. వీళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా, రీహాబిలిటేషన్ ఇవ్వకుండా, అండ్ డైరెక్ట్గా ఒక డెమోలిషన్ డ్రైవ్ నడిపిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. మళ్ళీ వెనకటికి ఏ మంత్రులు ఉండరో నాకు తెలియదు. ఇప్పుడు ఉన్న తుమ్మల కూడా ఈ ప్రజల మీద ఇట్లా తుమ్ముతున్నాడు అని అంటే వీళ్ళకు అది అంటారు కదా, ధరణి దాహం అని అంటారు కదా, భూ దాహం అని అంటారు కదా, ధన దాహం అని అంటారు కదా. వీళ్ళు మళ్ళా అసురుల పాలకుల మీ కమెంట్ రూపంలోనే చెప్పాలి ఫ్రెండ్. 1 కాదు 2 కాదు 600 పైగా కుటుంబాలు, 1000 మంది రోడ్ల మీదకి వస్తారు. సేమ్ కేసు ఇక్కడ కూడా. గాంధీ గారి స్టాచ్యూ కడతామని చెప్పి ఇప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడు. కేసీఆర్ గారు కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద కట్టిండు. ఎవరిని ఇంట్లోకైనా ఎలగొట్టలే. నువ్వు స్టాచ్యూలు కట్టుకో, సోనియా గాంధీది కట్టుకో, ఇందిరాగాంధీది కట్టుకో, రాజీవ్ గాంధీది కట్టుకో, రేవంత్ రెడ్డిది కూడా కట్టుకో, దండేసి దండం పెట్టుకో, మాకు సంబంధం లేదు. కాకపోతే ప్రజల జోలికి వచ్చి నువ్వు గెలకాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్తున్నా. ఎప్పుడైతే భూదాన్ యాక్ట్ అని చెప్పి మనం మాట్లాడతామో ఫ్రెండ్స్, ఓ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భూదాన్ ల్యాండ్లు మన ఎవరైతే గరీబోళ్ళు ఉంటారో వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేయనీకే ఉన్న ల్యాండ్ ఇది. దీన్ని నువ్వు అలినేట్ చేయాలన్నా లేకపోతే దీన్ని రీక్లాసిఫికేషన్ చేయాలన్నా ఆబ్వియస్గా నీకు ఒక స్టేట్యూటరీ కంప్లయన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది నేను మాట్లాడతలేను, సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా ఉన్నాయి. ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985 దీనికి మద్దతు తెలుపుతుంది. రైట్ టు లైవ్లీహుడ్ యాజ్ అన్ ఇంటిగ్రల్ రైట్ టు లైఫ్ అని చెప్పి మాట్లాడుతుంది. చెమేలి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1996 కూడా రైట్ టు షెల్టర్ అని చెప్పి మాట్లాడుతుంది. అండర్ ది ఆర్టికల్ 21 అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళా సుప్రీంకోర్టులు కానీ చట్టాలు కానీ ఏం చెప్తున్నాయనంటే ఫ్యాక్ట్గా నీకు ఎవిక్షన్స్ కోసము కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ డ్యూ ప్రాసెస్ నువ్వు ఫాలో అయినవా? ఎస్, నువ్వు వాళ్ళని ఎవిక్షన్ చేస్తానంటే చేసుకో. బట్ నువ్వు వాళ్ళ ఇల్లులను డెమాలిషన్ చేసుకుంటా డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా చెయ్యడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు చట్టాలకు అవమానించినట్ట కాదా? అసలు నువ్వు ఆ ప్రజలకు ఏదన్నా ఆపర్చునిటీ ఇచ్చినవా? వాళ్ళ గోడు చెప్పుకోనికి వాళ్ళకి ఏదైనా నువ్వు రీహాబిలిటేషన్ ప్లాన్ ఇచ్చినవా? పునరావాసం ఏమైనా కల్పించినవా? మళ్ళీ ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్కి వైలేషన్ కాదా? నేను ఇలా కొన్ని కీలకమైన లీగల్ క్వశ్చన్స్ వేస్తున్నా. ఏందనంటే వీళ్ళు ఏమంటారంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందట. ఆర్డర్ పెట్టి రెఫరెన్స్ ఇల్లు రెసిడెంట్లను వీళ్ళు మన కబ్జాదారులు అని చెప్తున్నారు. మీకు ఏదైనా ప్రూవ్ అయిందా వీళ్ళు కబ్జాదారులు అని చెప్పి? పోనీ వీళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ అలొకేట్ చేసినావా? కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జాగాలు ఉన్నారు. ఇప్పుడు 2014 వెనకటి ప్రభుత్వం వీళ్ళకు కొన్ని రెగ్యులరైజ్ చేసి రికగ్నైజ్ చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మళ్ళా వెనకటికి ప్రభుత్వాలు చేసిన ఎంత టూత్ పాలిష్ పనుల కోర్టులు ధిక్కారణ కాదా ఇది? కరెక్ట్గా చెప్పాలనంటే నేను ఇలా అడుగుతున్నా ఫ్రెండ్స్, మీకు హైకోర్టు ఏం డైరెక్టివ్ ఇచ్చిందో చెప్పగలుగుతారా? క్లాసిఫికేషన్ 2014 లీగల్ స్టేటస్ ఏమైంది మళ్ళా అని చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మాకు మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి వాళ్ళు కోర్టుల కేసు వేస్తే కూడా వెనకటికి కోర్టులు వీళ్ళకు మౌలిక సదుపాయాలు ఇయ్యుండ్రి అని చెప్పిండ్రు. అయితే మళ్ళీ కోర్టులు అట్లా చెప్పిండ్రు అంటే ఈ ల్యాండ్లు కబ్జాదారుల ల్యాండ్లు అని చెప్పి వెనకటికి ఇచ్చినాయా? ప్రభుత్వాలు రికగ్నైజ్ చేస్తేనే కదా ఇచ్చినాయి. ప్రభుత్వాలు రికగ్నైజ్ చేసినాయి అని చెప్తే సుమారు 600 ఫ్యామిలీలు రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే పొరగల మజాక 18 ఎకరాలల్లా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ప్రయర్ నోటీస్ లేకపాయ, హైకోర్టు ఆర్డర్ చూపియకపాయ, ఆల్టర్నేటివ్ ఇల్లులు ఇయ్యకపాయ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా చేసిరా అంటే చెయ్యకపాయ, అలా పోని గోడ నిన్నరా అంటే ఇనకపాయ. ఇవాళ ఈ ప్రశ్నలు ప్రశ్నించే జర్నలిస్ట్ అక్కడికి పోతే జర్నలిస్ట్ రఘుని, నాగేష్ని, సంతోష్ భాయ్ని, దాసరి శ్రీనివాసరావు దాసరి శ్రీనివాస్, కాలోజీ టీవీ, వీళ్ళందరినీ, కావ్య గారు అనుకుంటే ఇంకెవరు, వీళ్ళందరినీ టోల్ గేట్ల దగ్గర నిలబడి మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. టోల్ గేట్ల దగ్గర నిలబడి మరి ఏంటంటే లా అండ్ ఆర్డర్. జర్నలిస్టులు పోయి ఏమన్నా దండయాత్ర చేయనికపోతున్నారా? ఆ ప్రజల యొక్క గోడు మీ ప్రభుత్వాలకు ఎట్లనో సిగ్గు లేకపాయ. మీ ప్రభుత్వాలకు సిగ్గు లేకపోతే ఈ జర్నలిస్టులు బాధ్యత తీసుకొని ఒక బలగమై ఖమ్మం పోతుంటే వాళ్ళని తుంగతుర్తి దగ్గర ఆపేసిరట. ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద ఆపేసిరట. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ ఎవడు చేస్తున్నాడు ఖరాబు? ఆడ నువ్వు చేసిన దండయాత్రకే వీళ్ళు పోయి మొత్తం అద్దం పెట్టాలని చూపియాలని చూస్తున్నారు. మీరు విజువల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి
తెలంగాణలో ఇట్లాంటి ఘట్టం ఎప్పుడు జరగాలి? తెలంగాణ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి ఘట్టం జరగాలి. మీరు చూడండి ఇక్కడ, మీరు ఇక్కడ చూడండి. ఇది మీడియాకి ఏముంటుందండి? ఎందుకు అడుగుకుంటారు? నువ్వు ఆగు పాష. టోల్ ప్లాజా దగ్గర నిలబడి ఎప్పుడు వస్తుందో నా కారణం వెయిట్ చేస్తున్నారంటే ఏం దుర్మార్గం ఇది? రీజన్ ఏంటో చెప్పండి. రీజన్ చెప్పండి. చెక్ చేయండి. ఏ స్టేషన్ సార్? ఏ స్టేషన్? కేతపల్లి పిఎస్. సరే, మిమ్మల్ని మీకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయి? కాగ్నిజిబుల్ అఫెన్స్ అయ్యే అవకాశం ఉన్నది. కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే ఏదంటే లా అండ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం. ఎక్కడ? అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ అవుతుంది? ఎక్కడైనా మేము అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. ఏంటంటే ఉదయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పాషం యాదగిరి గారు ఇంకా ఈ ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతే రెవెన్యూ మినిస్టర్ ఏం ఆన్సర్ చేసిందంటే, నాకు తెలియకుండా ఖమ్మం జిల్లాలో ఈ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయని కలెక్టర్ ఫోన్ చేసిండు. తుమ్మల నాగేశ్వరరావు కుమ్మక్కైంది. ఇక్కడ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో లేదు మీడియాని అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. ఏం దారుణం ఇది? టోల్ గేట్, ఏం టోల్ గేట్ ఇది? కొర్లపాడు టోల్ గేట్ దగ్గర రెడీగా నిలబడ్డారు నా కారు ఎప్పుడు వస్తుందా అని. వచ్చా అని 10 మంది పోలీసులు ముందుకు వచ్చారు. ఏం ఘోరం ఇది? రెవెన్యూ మంత్రికి తెలియకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియా వెళ్ళి కవర్ చేయొద్దట. మళ్ళీ ఏంది మళ్ళా మేము యూట్యూబ్ అసలు మీ ఆలోచనలు మేము లెక్క కూడా కాదు. కదా అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు. మేము రాళ్ళు ఉన్నాయా మరి అందులో చెక్ చేసుకోండి. ఇంట్లో మీకు మన తొలి వెలుగు ఛానల్ రఘు కనిపిస్తాడు. రగన్న ఏమడుగుతున్నాడు సీదాడ, మేము నార్మల్గా పోతున్నాము, అడగనీకే పోతున్నాం అని చెప్పి చెప్తున్నాడు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎందుకు అవుతుంది అని చెప్పి రఘు మాట్లాడుతుంటే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా? మేమేమన్నా తీవ్రవాదులమా? మేమేమన్నా దండయాత్ర చేయనికే పోతున్నామా? కార్ని చెక్ చేయరేనంటే ఏమన్నా తీసుకోబోతురా వాళ్ళు మారణాయుధాలు? అంటే కెమెరా కూడా మారణాయుధం అయిపోయిందా ఇలా కాంగ్రెస్ పార్టీలో? ఒక జర్నలిస్ట్ పెన్ను మీకు గన్ను లెక్క కనిపిస్తున్నదా? మీ అడ్డమైన రాజకీయ ఛాతలకు ఇలా పోలీసు వాళ్ళని పెట్టి ఎంత అరాచకం చేస్తున్నారు అని చెప్పి నేను ఇలా చిత్రగుప్తు నుంచి ప్రశ్నిస్తున్నాను. ఇంకా అయిపోలే. ఇగో ఈ విజువల్ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియో నడుస్తూనే ఉన్నది కింద చిన్న పిక్సెల్లా. ఎంత ఘోరంగా వాళ్ళని పట్టుకొని పోతున్నారు, ఏదో వాళ్ళు ఒక పెద్ద తీవ్ర అపరాధం చేసినట్టు. జర్నలిస్టుగా నాయన పెన్ను నమ్ముకున్నారు, ఇవాళ రేపు స్క్రీన్ నమ్ముకున్నారు. ఇట్లా ఇంకా ఏం అంటే మీది చూపెట్టొద్దు అంతే. ఇక ఆయన రఘు ఒక మాట మంచిగా అన్నాడు, మేము ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్లమే కదా, మాతో అయ్యేది లేదు పోయేది లేదు, పీక్ కట్టలు కట్టేది లేదు కదా, మేము యూట్యూబర్లమే కదా. ఈజ్ దిస్ డెమోక్రసీ? పోలీసు వాళ్ళ మధ్యలో కూర్చొని కూడా కాలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు చూడరు, సీనన్న మాట్లాడిన మాటలు. ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలోజీ టీవీ కానీ, మన తొలి వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఇలాంటి 6 టీవీ కానీ, ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీని అందరినీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వేరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన కబ్జాదారుల ఈరోజు ఎంత దారుణంగా వేరుస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడటువంటి మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కే ఆ పేదల భూముల పైన పడి ఈరోజు అరాచకం చేస్తారు. మళ్ళీ దీని మీద మనం ఏం మాట్లాడదామని అంటున్నాం. మళ్ళీ ఇది డెవలప్మెంట్ అందామా, లేకపోతే కాంగ్రెస్ కట్టుకున్న కంకర డిస్ప్లేస్మెంట్ అందామా? అర్బన్ ఎక్స్పాన్షన్ పేరు మీద నువ్వు ప్రజల యొక్క డిగ్నిటీని ఓవర్ రైడ్ చేస్తున్నావా అని చెప్పి మాట్లాడుతున్నా. రాజ్యాంగబద్ధమైన ప్రొటెక్షన్స్ ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని నువ్వు ఉల్లంఘిస్తున్నావా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు జర్నలిస్టులను సైలెన్స్ చేస్తే ఊకుంటారు అనుకుంటున్నావా అని చెప్పి నేను ప్రశ్నిస్తే నువ్వు ఏమని మాట్లాడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ యావత్ తెలంగాణ నేను అడుగుతున్నా, మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేద్దామా అని చెప్పి నేను మాట్లాడుతున్నా.
ఇమ్మీడియట్గా దీని మీద మనము ఒక ట్రాన్స్పరెన్సీ రివ్యూ చేయాలన్నా వద్దా? ఇన్ఫ్యాక్ట్ ఇలా మనం హైకోర్టుకి పోయి ఆశ్రయించి వీళ్లకు రాజ్యాంగబద్ధంగా ఇలా మళ్ళా చెవు విండిపియాలన్నా వద్దా? దీని మీద ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలన్నా వద్దా? పునరావాస కేంద్రాలను వాళ్ళకి ఇచ్చినామా? 30 రోజులలో ఫస్ట్ వాళ్ళకు రీహాబిలిటేషన్ ఇచ్చినాక కదా నువ్వు ఏదైనా మాట్లాడాలా? అన్నిటికంటే పెద్దది నువ్వు మీడియాని ఎట్లా ఆపుతావు అని అంటే నీ పాలన మీద ఇది ప్రజాపాలన కాదు, తుమ్మల పాలన అయింది ఇవాళ ఖమ్మంలో. వాస్తవమా కాదా ఫ్రెండ్స్? బేస్ షెడ్తున ఇవాళ ఆ జర్నలిస్టులకు మద్దతు తెలుపుతుంది చిత్రగుప్త్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందికి కూడా ఇలా చిత్రగుప్త్ మద్దతు తెలుపుతున్నది. ఖచ్చితంగా దీని మీద పోరాటం జరుగుతుంది. భారత్ మాతాకి జై.